మీ దగ్గర బైబిల్ ఉంటే 84వ కీర్తనలు 84 మొదటి వచనం నుండి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము. 84వ కీర్తనలు. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అందరం కలిసి చదువుకుందాం. చదవగలిగిన వాళ్ళు ఉంటే చదువుకుందాం అందరం. యెహోవా మందిర ఆవరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. 10వ వచనం చదువుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా మీరు కూడా చిన్న మాట, పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడండి అని అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ చదవబడిన లేఖనము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. చదవబడిన ఈ లేఖన భాగమును మాతో మీరే మాట్లాడండి, మమ్మల్ని మీరే ముందుకు నడిపించండి ప్రభువా. సమస్త మహిమ ఘనత మీకు తెలియపరుస్తున్నామయ్యా. అల్పుణ్ణి అయోగ్యుణ్ణి, దేనికి పనికిరాని వాడును మరొకసారి మీ కృపచేత బలపరిచినందుకు వందనాలు. ఇదిగో నాయన, ఈ సంఘంలో ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు నాయన. బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ సమయం అంతా మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చి మమ్మల్ని నడిపించండి. ఆటంకాలు, సైతాను శక్తులు యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి నాయన. మీరు సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ముందుగా దేవుడికి వందనాలు, అలాగే మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ సంఘ కాపరి నాకు చాలా ఆత్మీయులు, పెద్దలు, మంచి పాస్టరు, అన్నకి అక్కకి కూడా వారి పిల్లలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. భారంగా ఈ సేవ వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను అందుకే ఇంత దూరం రావడానికి నాకేం భారం అనిపించలేదు, ఎందుకంటే వీళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. నేను 13 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. చాలా ఎండ అప్పుడు మార్నింగ్ టైంలో. నాకు అప్పుడు రావడానికి కూడా మా పిల్లలకి చాలా ఇబ్బందులు పడ్డాం. అక్కడ దిగి మళ్ళీ బస్ ఎక్కి, అక్కడ దిగి ఇంకోటి ఎక్కి అలాగా. కానీ ఈ 13 సంవత్సరాల తర్వాత మరలా ఇదే రోజు సాయంకాలం ఇక్కడికి రావాలన్న ఆశ నాకు ఎంతో కలిగింది. దారిలో కూడా కొంతమంది మనోళ్ళని కలవడానికి కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. దానికి ముందు కూడా ఒకరోజు నేను ఉదయకాల సమయంలో ఇక్కడికి వచ్చాను, ఆదివారం మెసేజ్ చెప్పడానికి. అప్పుడు చాలా కొద్ది మంది ఉన్నారు. ఈరోజు దేవుడు మీ సంఘాన్ని దీవించి మీరందరినీ ఇక్కడ జతపరచడం సంతోషంగా ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ మందిరం ఇంత ప్రయాసి కట్టడం వల్ల మాకేమి ఉపయోగం, మాకేమి లాభం, ఇక్కడికి వచ్చి కూర్చుని పోతూ ఉన్నాం, మాకేం వస్తుంది, అదే కదా నాకేంటి. మన బాధ అంతా ఏం చెప్పండి, ఎప్పుడు కూడా నాకేంటి అనేదే మనకి ఎప్పుడు ఉంటుంది. ఇది చేయడం వల్ల నాకేంటి, పాడడం వల్ల నాకేంటి, మందిరానికి ఆదివారం ఎండలో రావడం వల్ల అనండి. ఆ మాట నాకేంటి అనండి. అంటారా మరొకసారి అనండి. ఇదే కదా మన ప్రశ్న అంతా. ఉపవాస ప్రార్థనకి రావడం వల్ల నాకేంటి, ఏం జరుగుతుంది మాకు మేలు మందిరం వల్ల, ఈ చెరువి ప్రాంతానికి మందిరం వల్ల ఏం మేలు జరుగుతుంది, నా కుటుంబానికి ఏం మేలు జరుగుతుంది, నాకేమొస్తుంది. ఈ రాత్రి మందిరంలో కూర్చోవడం వల్ల మీకు వచ్చే మేలులేంటో కొన్ని నేను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. 9:05 లోపలే. కంగారు ఏం పడొద్దు. హల్లెలూయా. ఒకసారి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. 84వ కీర్తనలో మొదటి వచనం నుండి జాగ్రత్తగా చదువుకుంటూ వద్దాం. బైబిల్ ఉంటే చదువుకుంటూ చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఆశీర్వాదకరమైన మాటలు. దేవుడు మనతో మాట్లాడును గాక. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు,
దేవుని నివాసం ఎంతో రమ్యమైనది, అద్భుతమైనది, ఆశీర్వాదకరమైనది అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోకం మనకి ఏమిస్తుంది? బయట ఆనందాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధి మనకి ఏమిస్తుంది? గుండెల లోపల ఆనందాన్ని ఇస్తుంది. యేసునామములో హల్లెలూయా. లోకంలో ఉన్న సినిమాలు, షికార్లు, లోకంలో ఉన్నటువంటి అందచందాలు, ఈ పార్కులు, క్లబ్బులు ఇవన్నీ కూడా నీకు ఆనందాన్ని ఇవ్వవని నేను చెప్పడంలే. కానీ అది టెంపరరీ ఆనందం, అల్పకాల పాప భోగం. అది సుఖం ఉంటుంది కొద్దిసేపే, బ్రహ్మానందం కనపడినంతసేపే, ఏదైనా కామెడీ ఉన్నంతసేపే. బయటకు వచ్చాక మరలా ఆ గుండెల్లో ఉన్న బాధ అలాగే ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవడం వల్ల నీ గుండెల్లో ఉన్న బాధని తొలగించి ఆనందాన్ని నింపుతాడు దేవుడు. ఆమేనంటారా కొంచెం గట్టిగా? ఏ బాధతో వచ్చారో ఆ బాధతో తిరిగి పంపే దేవుడు కాదు, హృదయాన్ని ఆనందంతో నింపి పంపే దేవుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. సినిమా హాలు మనకు బయట ఆనందాన్ని, లోపల ఉన్నటువంటి బాధని సినిమాలో ఉన్న హీరోకు తెలియదు. వాడికి కూడా ఎన్నో బాధలు ఉంటాయి. సీరియళ్ళు, సినిమాలు, లేదంటే బయట ఏదైనా మాటలు, లేదంటే ఆటలు, పాటలు, ఇవన్నీ నీకు బయట ఆనందాన్ని ఇస్తాయి. గుండెల్లో ఉన్నటువంటి బాధని తీసి లేయలేవు, గుండెల్లోకి ఆనందాన్ని పంపలేవు. కానీ దేవుని సన్నిధిలో వచ్చి కూర్చోవడం వల్ల నీకు జరిగే మొదటి మేలు ఏంటంటే, నీ గుండెని స్కాన్ చేసి నీ హృదయముకైనటువంటి గాయాలన్నింటినీ కట్టగలిగిన దేవుడు ఉండే ప్రదేశం పేరే దేవుని మందిరం. హల్లెలూయా. మీ హృదయపు గాయములన్నీ కట్టడానికి దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకొని 13 సంవత్సరాల నుంచి మీ గాయాల్ని కడుతున్నాడు. హృదయపు గాయాల్ని కడుతున్న దేవుడికి చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. ఈ రాత్రి ఎవరైనా గాయముతో ఇక్కడ కూర్చుంటే, హృదయ వేదనతో, బాధతో కూర్చుంటే, యేసు నామములో మీ హృదయములో ఉన్న బాధని తీసివేయునుగాక దేవుడు. హల్లెలూయా. మీ హృదయమును ఆయన బాగు చేయునుగాక. ఏమన్నాడు భక్తుడు 147వ కీర్తనలో? గుండె చెదిరిన వారిని ఏ డాక్టర్ బాగు చేస్తాడు? గుండె తీసేయమంటే వేరే గుండె పెట్టమంటే పెడతారు. అయ్యా మా గుండె చెదిరిందయ్యా, లోపల బాధగా ఉందయ్యా, దిగులుగా ఉందయ్యా, మా ఆయన కొట్టాడయ్యా, అత్త తిట్టిందయ్యా, కోడలు పొమ్మందయ్యా, ఫెయిల్ అయిపోయానయ్యా, డాక్టర్ గారు ట్యాబ్లెట్లు ఏంటంటే ఇస్తారా? చెప్పండి, మాట్లాడండి. మరి అది చెప్పరేంది? ఇస్తారా ఎవరా? ఏమెవరు? ఆయన కూడా అంటాడు నాకు కూడా బాధగా ఉంది, మా ఆమె కొట్టింది, ఏం చేద్దాం? బాధలు అందరికీ ఉంటాయి, కష్టాలు అందరికీ ఉంటాయి. కానీ దేవుడి మందిరానికి నువ్వు రాగలిగితే చెదిరిపోయిన నీ గుండెని బాగు చేసే దేవుడున్న వైద్యుడు యేసు ప్రభువారు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పాలి ఆయనకి. ఈరోజు ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా గుండె చెదిరిన వారు కూర్చొని ఉంటే, దిగులుతో, బాధతో, వేదనతో, యేసు నామములో దేవుడు మీ చెదిరిన గుండెని బాగు చేయునుగాక. 147వ కీర్తన 3వ వచనమో 2వ వచనమో ఒకసారి చూడండి నాన్న దయచేసి. హల్లెలూయా. 147వ కీర్తన. గుండె చెదిరిన వారిని ఆయన, ఎవరైనా? యేసు ప్రభు స్పెషలిస్టు. ఏ స్పెషలిస్ట్ ఆయన? చెప్పాలి, ఏ స్పెషలిస్ట్ ఆయన? చెదిరిపోయిన వారిని బాగు చేసే దేవుడు, సొమ్మసిలిన వారిని పైకి లేవనెత్తే దేవుడు, బాగలేని వారిని బాగు చేసే దేవుడు. డాక్టర్లు బయట బాగు చేస్తారు, యేసయ్య అంతరంగాన్ని బాగు చేస్తాడు యేసు నామములో. ఏం దొరుకుతుంది మందిరంలో? చెదిరిపోయిన నా గుండె బాగు చేయబడుతుంది. నిరీక్షణ కోల్పోయిన నాకు నిరీక్షణ వస్తుంది. అసాధ్యములు అనుకున్నవి మందిరములో సాధ్యం చేసే దేవుడు ఉన్నాడు. సమస్తము అనే బోర్డు పెట్టుకున్న ఏకైక వ్యక్తి యేసు ప్రభు వారు మాత్రమే. కొట్టు చప్పట్లు ఆయనకి వందనాలు కలుగునుగా. యానివర్సరీ లాగా ఉండాలి మీరు. హల్లెలూయా. మొహం అలా లేదు, యానివర్సరీ లాగా ఉండాలి, సంతోషంగా ఉండండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడి మందిరానికి రావడం వల్ల ఏం జరుగుతుంది? మొదటి పాయింట్, చెదిరిన నీ కలలు, చెదిరిపోయినటువంటి నీ గుండె, చెదిరిపోయిన నీ ఆశలు, ఏదైతే నిరాశ నిస్పృహలకి లోనయ్యావో, ఇంట్లో కూర్చొని ఎవరెవరి చేత తిట్టించుకున్నావో, ఓడిపోయావో, ఇక్కడికి వస్తే విజయముతో నిన్ను నింపి పంపే దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది యేసు నామములో. అటువంటి మందిరం చెరివికి దొరికినందుకు చెరివి చేసుకున్న భాగ్యం అది. ఆ మందిరముని భారంతో 13 సంవత్సరములు వెనకడుగు వేయకుండా నడిపిస్తున్నాడే దాసుడు, ఆయనకి వందనాలు దేవుడి తరపున. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిని ఇక్కడ ఉంచడానికి ప్రయాసపడ్డందుకు దేవుడి కుటుంబమును ఇంక నువ్వు దీవించునుగాక. ఈ రాత్రి నమ్ముట మీ వలనైతే ఇంటికి మామూలుగా వెళ్ళరు, ఆనందంతో, చెప్పనా సఖ్యముగానే ఆనందంతో వెళ్ళిపోతారు ఈ రాత్రి యేసు నామములో. బతికేస్తారు యేసు నామములో. హల్లెలూయా. జయించే శక్తితో నింపబడతారు యేసు నామములో.
అందుకే ఆయన యొక్క నివాసములు ఎంతో రమ్యములు అంటున్నాడు భక్తుడు. ఎంత అందంగా ఉంటుందయ్యా నీ మందిరం అంటే, మందిరాన్ని పొగడడం అక్కడికి వెళ్తే నేను అంత అందంగా మారిపోతా. హల్లెలూయా. బయట ఉంటే అందం లేదయ్యా నాకు, బయట ఉంటే ఆనందం లేదయ్యా నాకు, బయట ఉంటే సంతోషం లేదయ్యా, బయట ఉన్నదంతా పాసింగ్, అల్పకాల పాప భోగము. ఏ కాలము? భోగము అంటే సంతోషం ఉంటుంది, పాపంలో భోగం ఎంతసేపు ఉంటుందంట? అల్పం, కొంచెం సేపే ఉంటుంది. ఆ చేసినంతసేపే, చూసినంతసేపే, పాడినంతసేపే, తిరిగినంతసేపే అయిపోద్ది. ఇక్కడ తరగని ఆనందం ఉంటుంది యేసు ప్రభువులో. యేసు రక్తమే జీవం. హల్లెలూయా. చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా. అందుకే పౌలు ఏమన్నాడు? ఆనందించండి. మళ్ళా చెప్తున్న, ప్రభువునందు ఆనందించండి అని జైల్లో ఉండి చెప్తున్నాడు. ఎక్కడుండి చెప్తున్నాడు? జైలుకి వెళ్తే ఏమంటారు జైల్లో ఉన్నోళ్ళు? బెయిల్ ఎప్పుడు వస్తుంది మీరు ప్రయత్నం చేస్తున్నారు, చేయడం లేదా, తొందరగా తీసుకోండి, ఇక్కడ అన్నం కూడా సరిగా పెట్టడం లేదని ఏడుస్తుంటారు. కానీ పౌలు జైల్లో ఉండి ఆనందంగా ఉండండి, ప్రభువు ఉన్నాడు, సంతోషించండి అన్నాడు. హల్లెలూయా. ఆయన జైల్లోనే ఉన్నాడు కానీ దేవుళ్ళో ఉన్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నా కూడా ఏడుస్తుంటావు, ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్నావు, ఏసీలో ఉన్నావు, పరుపు మీద ఉన్నావు, దేవుళ్ళు లేవు, దెయ్యంలో ఉన్నావు. సైతాన్కా బేటే. చెప్పండి హల్లెలూయా. చెప్పండి. సైతాన్లో ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా, ఏసీలో ఉన్నా కూడా, అన్నీ ఉన్నా కూడా మనకి దిగులు, చింత, ఆవేదన, బాధ. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, ఇంట్లో ఎవరు లేరు? యేసు లేడు. ఏమీ లేవు జైల్లో. ఆనందంగా ఉన్నాడు, ఎందుకంటే ఆనందానికి కర్త ఉన్నాడు యేసునామములో. హల్లెలూయా. చోటు చప్పట్లు యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాంటి యేసయ్య ఎక్కడున్నాడు? ఈ మందిరంలో ఉన్నాడు. వచ్చి చూసి పోతా ఉండాలి రోజుకి 100 సార్లు ఇక్కడికి. ఇన్ని రోజులు ఎలా ఉందో మీ జీవితం, ఈ రోజు నుండి మారిపోయి విజయ పదవులో నడిపించేసేస్తాడు యేసు ప్రభు వారి యేసునామములో. హల్లెలూయా. ఈ రోజు నుండి నీ జీవితం ఒక మలుపు తిరుగునుగాక యేసునామములో. నీ గుండె బలపడునుగాక, చెదిరిపోయిన నీ గుండె బాగుపడునుగాక, ఏ దిగులుతో వచ్చే ఆనందంతో వెళ్ళుదుమోగాక. మొదటి చరణం చదివే, రెండో చూడండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని. ఎవరిని చూడాలని? యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము అనండి గట్టిగా, ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లిపోతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం అనండి గట్టిగా, నా శరీరం అనండి ఆనందముతో కేకలు వేయుచున్నది. ఏందంట? 3 పలికిచ్చా మీ చేత, చెప్పండి వరుసగా. ఊరికే పలికేశారు అంతే. పలకండి. వెనకోళ్ళు కూడా, బయట వాళ్ళు కూడా ఏం పలికారు? 3. ప్రాణం ఎక్కడ ఉంది? లోపలే ఉంటుంది. ప్రాణంతో ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అన్నాడు భక్తుడు. ప్రభువా నాకు ప్రాణం ఇచ్చింది ఎందుకంటే హల్లెలూయా చెప్పడానికి అన్నాడు. హల్లెలూయా. ఏమున్నది? ప్రాణం ఉన్నది. ఎందుకంటే ఆ ప్రాణము తినడానికి, తాగడానికి, పడుకోవడానికి. నా ప్రాణమా? దానికి ముందు ఆయన ఏమన్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. మళ్ళా మరుసటి రోజు నా ప్రాణమా, చెప్పండి అది 3, తినుము, సుఖించు. మళ్ళా మరుసటి రోజు నా ప్రాణమా, ఇంకేం చేయడాడు. అందుకని దేవుడు నీ ప్రాణం వద్దులేరా నాకు ఇచ్చి అన్నాడు. ఆ రాత్రి వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. ఇక్కడ భక్తుడు ప్రాణం ఏం చూడాలని కోరుకుంటుందంట? కొంతమంది తమ్ముళ్ళకి అమ్మాయిని చూడాలనే ఆశ, తగతగలాడిపోతుంటారు వాళ్ళు లేయంగానే వాళ్ళు ఎవరు ప్రమోహం చూడాలి వాళ్ళు చూసుకొని. మెసేజ్ పెట్టిందా పెట్టలేదు, పెట్టకపోతే వీడి ప్రాణం పోద్ది వాడికి. భక్తుడికి దేవుణ్ణి చూడకపోతే ప్రాణం పోద్దంట. హల్లెలూయా. అలాంటి వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు కొంతమంది మటన్ తినకపోతే ప్రాణం పోద్ది, వారానికి ఒకసారైనా తినాలి. ఆ కూరలో ఉప్పు చేప, పచ్చి చేప ఏదో ఒకటి వేసుకోవాలి, లేదంటే అన్నం తినరు వాళ్ళు. ఆమ్లెట్ అయినా ఉండాలి. చాలా దగ్గరకి వెళ్ళినప్పుడు నాకు చెప్తారు, అయ్యా మీరు వస్తున్నారని చికెన్ చేసానయ్యా, లివర్ కూడా చేసానయ్యా, అయ్యా మటన్ కూడా కొద్దిగా చేసానయ్యో, అయ్యా పెద్దది కూడా కొంచెం చేసి పెట్టానయ్యా, ఫిష్ ఫ్రై కూడా అయ్యా, ఫ్రాన్స్ కూడా అయ్యా. ఇన్ని జీవరాశులు ఒక్క జీవికి, అవన్నీ లోపలికి పోయి కొట్టుకొని సావవా? రాత్రంతా నాకు నిద్ర ఉండదు కదక్క. పప్పు పోసి రసం పోయి రాదు, ఇప్పటికే చాలా లావ్ అయిపోయా. హల్లెలూయా. ఒక్క పూటకి ఎన్ని జీవరాశులు వండుకుంటాం మనం? ప్రాణం పోద్ది. ఉత్త పప్పు చేశానరా అంటే నీ ప్రాణం పోద్ది. ఇక్కడ ప్రాణము, హృదయము, శరీరము
3 ఎవరిని కోరుకుంటున్నాయంట? యెహోవాని చూడాలి నేను. హల్లెలూయా. మన ఆశలు మారిపోతే జీవితం మార్చబడుతుంది. యేసు రక్తమే జయం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సినిమా చూడాలా, షికార్కి వెళ్ళాలా, పార్క్కి వెళ్ళాలా, ఆదివారం కదా స్పెషల్ ఏదైనా ఉండాలి, ఇవి కాదు. నీ ప్రాణము దేవుడి మీదకి ఎప్పుడైతే వెళ్తుందో, ఆయన చూపు కూడా ఎప్పుడైతే నీ మీద పడుతుందో, నీ స్థితిగతులన్నీ మార్చేస్తాడు యేసు ప్రభు వారు. జీవం కలిగిన దేవుడు ఆయన. నువ్వు సెట్ అయితే మిగతా అన్నీ సెట్ చేస్తాడు మీ ఇంట్లో. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నీ ప్రాణం సెట్ అవ్వాలి, నీ దేహం సెట్ అవ్వాలి. హృదయం ఎక్కడున్నది? నీ చుట్టూ తిరుగుతున్నది. అని కుక్కవనివేమన్నా? చాలామంది తమ్ముళ్ళు పాడుకునే పాట, హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడుంది. అది నీ చుట్టే. కుక్క కదరా చుట్టూ తిరిగేది, అమ్మాయిల చుట్టూ తిరిగేది. నువ్వేం తిరిగేది? నువ్వు యేసు చుట్టూ తిరిగితే ప్రపంచాన్ని నీ చుట్టూ తిప్పేస్తాడు. యేసు రక్తమే జయం. ఆయన కొట్టు చప్పట్లు హల్లెలూయా. నువ్వు యేసయ్య చుట్టూ తిరిగితే డబ్బు నీ వెనక పరిగెడుతుంది. యేసయ్య చుట్టూ తిరిగితే ఆశీర్వాదాలు నీ వెనక పరిగెడతాయి. యేసు వైపు నువ్వు చూచినట్లయితే ప్రపంచాన్ని రాసిచ్చేస్తాడు. యోసేపుకి రాసిచ్చినట్టు యేసు ప్రభు వారు. సమస్త దేశస్థులు అనండి ఆ మాట. ఎవరి దగ్గరకు వచ్చాయి అన్నం కోసం? ఆదికాండం 41:50 వచ్చిన యోసేపు నద్దకు వచ్చాయి సమస్త దేశస్థులు. చెరివి వాళ్ళు కాదు, శ్రీ సిటీ వాళ్ళు కాదు, తాడోళ్ళు కాదు, సమస్త దేశస్థులు ఒక్క పిల్లోడి దగ్గరకు వచ్చాయి అన్నం అడుక్కోవడానికి. అన్నదాత అయిపోయాడు ప్రపంచానికి. ఎంత గొప్ప కృప ప్రభు బిడ్డలకి. చెరువి చుట్టూ తిరుగుతుంటే, చెట్టుల చుట్టూ తిరుగుతుంటే, పార్కుల చుట్టూ తిరుగుతుంటే ఎప్పుడు దీవించబడతావు నువ్వు? మీ అమ్మ నాన్నకి, మీ ఇంట్లో ఎప్పుడు నీకు ఆశీర్వాదం ఉండేది. తిరుగు యేసు చుట్టూ. హల్లెలూయా. ఎంత దూరం వెళ్ళబల్లా, ఇక్కడే కట్టాడు దాసుడు. తిన్నా తినకపోయినా, వాళ్ళకి సౌకర్యాలు ఉన్నా సౌకర్యాలు లేకపోయినా, మీరు చందాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మందిరాన్ని నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు మందిరంలో తిరుగుతావని. నువ్వు తిరిగితే చాలు మందిరంలో దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. నేను మందిరంలో డ్రమ్ము కొట్టేవాడిని చిన్నప్పుడు. మా పాస్ గారిని ఎక్కించుకొని 18 కిలోమీటర్లు వెళ్ళి డ్రమ్ము కొట్టి ఇంటికి వచ్చేసేవాడిని. దేవుడు చూశాడు. దేవుడు మర్చిపోలా, రాసుకున్నాడు. నా మందిరంలో డ్రమ్ము కొట్టాడు వీడు, ఈయన్ని వదలకూడదు, ఈయన్ని దీవించాల్సిందే, ఆశీర్వదించాల్సిందే, పెళ్లి చేయాల్సిందే, పిల్లలను కూడా ఇయ్యాల్సిందే, కారు కూడా ఇయ్యాల్సిందే, ఏ లోటు లేకుండా చూడాల్సిందే. అన్నీ జరిగాయి ఇప్పుడు యేసు రక్తమే జయం. ఏం కొట్టినందుకు? నువ్వేం కొడతావు? కొట్టాలా? నీ ప్రాణము డ్రమ్ము కొట్టాలని, చాపలేయాలని, మందిరానికి సహకరించాలని, అసలు మందిరాన్ని చూడాలని ఆశ అంట ఆయనకి. చదవండి ఆ మాట, ఇప్పుడు చదవండి, మీకు అర్థమైపోద్ది. నాకు సమయం లేదు. 2వ మాటగా 9కి వచ్చేసాం. యేసు రక్తమే జయం. ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలేండి, ఎక్కువ హల్లెలూయా చెప్పండి. చెప్పలేదు. 2వ వచనం చదవండి. యెహోవా మందిర ఆవరణం చూడవలెనని నా ప్రాణము. అది ఏమైపోయిందన్నట్ట, మామూలుగా సొమ్మసిల్లిపోద్ది, కృషించిపోద్ది. ఎందుకని? ఏదో దొరకలేదని, ఏదో అందలేదని. కానీ ఆయనకి ఎందుకు సొమ్మసిల్లిపోతుందంటే ప్రాణము దేవుణ్ణి చూడలేదని. తర్వాత మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో. సెంచరీ కొట్టినట్టే కోహ్లీ. యేసు రక్తమే జయం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బాగా చెప్పాలి. హల్లెలూయా. ఈయనకి మందిరంలోకి వెళ్ళడం ఎలా ఉంటుందంట? గెలిచినట్టే యుద్ధంలో. మందిరంలోకి వెళ్ళి కూర్చోవడం ఆనందమేనకి. మనకి ఎలా ఉంటుంది? అంత రివర్సే. ఎప్పుడు వదిలేస్తారు అందులో బయట ప్లేట్లు కనపడుతూ ఉన్నాయా? ఇంక పోదాం అన్నట్టు నువ్వు వస్తే ఏం దీవిస్తాడు దేవుడు? ఉందాం అన్నట్టు రావాలి నువ్వు. ఆయన ఉన్నాడు ఇక్కడ. ఏమని రాశాడు భక్తుడు? జీవము గల దేవుడు అని రాశాడు. చూసారా ఆ మాట? చూసారా? జీవము గల దేవుని దర్శించుటకు. ఏ దేవుడు ఇక్కడ ఉన్నాడు? చచ్చిపోయిన దేవుడా? జీవంతో ఉన్న దేవుడా? విగ్రహమా? జీవంతో ఉన్నది ఆయన. మాట్లాడేవాడా? ప్రార్థనలు వినేవాడా? చూచేవాడా? కనికరించేవాడా? భక్తుడు అంటున్నాడు, ఇక్కడ చెరివి మందిరములో జీవముతో ఉన్న దేవుడు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ శవము లేదు, విగ్రహం లేదు, ఏదో రాతి బండ లేదు. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వు రావాలి, నువ్వు కన్నీరు కార్చాలి, నీ బాధ చెప్పుకోవాలి. ఆయన చెవుల్లోకి నీ బాధ వెళ్తుంది, ఆయన కళ్ళు నిన్ను చూస్తూ ఉంటాయి, ఆయన హృదయంలో బాధ కలుగుతుంది, కనికరం కలుగుతుంది. నీ ఏడుపు చూడగలగడు, ఎందుకంటే ఆయన జీవంతో ఉన్నాడు. నిత్యముగా నిన్ను కనికరించే దేవుడు ఇక్కడ ఉన్న దేవుడు యేసు రక్తమే జయం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి వందనాలని చెప్పండి. ఎవరున్నారు ఇక్కడ ఒకసారి చెప్పండి.
ఎవరున్నారు ఇక్కడ? ఏం చేస్తాడు? ఆ దేవుడు నిన్ను చూస్తాడు. అంటే నిన్ను చూడ్డు, నీ హృదయాన్ని చూస్తాడు, స్కాన్ చేస్తాడు. ఏ బాధతో వచ్చావో చూస్తాడు. ఆయన ఉన్నాడని నువ్వు వస్తే ఈ రాత్రే కార్యాలు చూస్తావు యేసు నామములో. ఎంతమంది నమ్మారో నాకు తెలియదు. నిజంగా ఇక్కడ జీవం కలిగిన దేవుడు ఉన్నాడని, ఆయన నన్ను చూస్తున్నాడని, ఆయన నా హృదయాన్ని పరిశీలిస్తున్నాడని, ఆయన నా బాధలన్నీ ఇప్పుడు ఈరోజు నేను చెప్పుకోబోతున్నా అన్నీ కూర్చొని వినబోతున్నాడని ఎంతమంది నమ్మొచ్చారో. ఇప్పుడు దాకా నమ్మి రాకపోతే ఇప్పుడు నమ్మండి, ఆయన ఇక్కడ ఉన్నాడు అని నమ్మండి. చెప్పండి, ఆయనకి అన్ని బాధలు ఈ యానివర్సరీ నీ జీవితంలో మరుపురాని రోజుగా మార్చబడుతుంది యేసు నామములో. చేతులైతే చెప్పండి, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరున్నారు ఇక్కడ ప్రియులారా? ఎప్పుడైనా అలా ఊహించుకొని వచ్చావా? జీవం కలిగిన దేవుడు ఉన్నాడని వస్తే ఫోన్ మోగద్దా? అటు ఇటు తిరగతుంటావా? ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఒక ఆయన ఎవరు ఎమ్మెల్యేనో ఏదో చిన్న చిన్న అధికారి వస్తే కథలో సార్ 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 అంటుంట. కానీ ఎవరున్నారంట? మరి నువ్వు తిరగతా ఉంటావంటే దాని అర్థం ఏంది? ఎవరున్నారు రేడా? నాకు ఫోన్ వచ్చి నేను పోవాలా, అసెంబ్లీకి పోయినట్టే. లోక్సభలో స్పీకర్ లాగా మనం. ఇక్కడ జీవము కలిగిన దేవుడు ఉన్నాడు నువ్వు నమ్మితే భయంతో, భక్తితో, ప్రేమతో ఆయన వైపు చూస్తూ ఉంటావు. ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని రాత్రి తృప్తిపరిచేస్తాడు. అంతే, యేసు రక్తమే చేయం ఆయన. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆశతో రావాలి ప్రాణం. ఏమని ఆశతో రావాలి? ఈసారి పాస్ చేస్తావయ్యా, నువ్వు ఉన్నావు అక్కడ మందిరంలో. నా బాధ, నా గోడు వినేవాళ్ళు ఎవరు లేరయ్యా, ఇంట్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరయ్యా, మా భార్య లేదంటే నా భర్త, మా అత్త, మా ఎవరు అర్థం చేసుకోరయ్యా. కానీ నువ్వు చర్చిలో ఉన్నావయ్యా, వస్తున్నానయ్యా, నా బాధ అర్థం చేసుకుంటావయ్యా, కన్నీళ్లు గారుస్తానయ్యా అని అన్నమ్మ మందిరంలో పడి ఏడిస్తే ఆ ఏడుపు అయిపోయే లోపలే గర్భాన్ని ఇచ్చేసాడు యేసు ప్రభు వారు. అన్నమ్మకి యేసు రక్తమే ఇచ్చాడు. నమ్మడం వల్ల వెనక కూర్చున్నోళ్ళు హల్లెలూయా చెప్పడం వల్ల బయట వాళ్ళు హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. ఏమైంది? ఆవిడ మందిరానికి వచ్చి కన్నీరు గార్చింది. ఇంట్లో స్థలం లేదనే, ఇంట్లో రూములు లేవా? అన్నమ్మకి కోటీశ్వరరాలు. కానీ ఇంట్లో కన్నీరు గార్చినా పట్టించుకునేవాళ్ళు. ఇంట్లో భర్త చూసినా ఏం కాదులేమే అంటాడే కానీ గుండెల్లో ఉన్న బాధను తీర్చలేడు. మందిరంలో జీవము కలిగిన దేవుడున్నాడు. అసాధ్యాలు సాధ్యం చేసే దేవుడు ఉన్నాడు. మోడు బారిన జీవితాన్ని చిగురింపజేసే దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఏడ్చి వెళ్తే, మందిరంలో అమ్మ ఏడ్చి వెళ్తే గర్భఫలాన్ని అనుగ్రహించాడు. సంవత్సరం లోపల అమ్మాయికి యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆ తర్వాత 5 మంది పిల్లలు కానింది ఆవిడ. మొదటి కొడుకు పేరు చెప్పండి గట్టిగా. దాను మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలు చెప్పిందే వేదవాక్కు. దీర్ఘదర్శి ఆయన పేరు. దీర్ఘదర్శి అంటే ఏంటి? జరగబోయని చెప్పేస్తాడు. నాకు మా పిల్లోడు ఫోన్ చేసి మా బర్రెలు పోయి ఏడున్నాయో చెప్పన్నా అన్నాడు. నీ బర్రెలు ఏడున్నాయో నాకేం తెలుసురా నాయన, నాకు ఆ వరాలు లేవురా, నిజంగా నాకు వాక్యం చెప్పే వరం తప్ప ఏం లేవు అని చెప్పాను. ఏడున్నాయో మా బర్రెలు అన్నాడు. అయ్యా నీకు దండం పెడతారా నాయన, నీ బర్రెలు ఏడున్నాయో నాకేం తెలుసు, నాకు నిజంగా తెలియదు, నువ్వు సమూయేలు దగ్గరకు పోరా చెప్తాడు అనుకున్నా. ఆయన ప్రార్థన చేస్తే ఉరుములు ఉరిమి వర్షం పడి శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు. ఆయన బ్రతికినన్ని దినాలు దేశంలోకి యుద్ధాలే రాలేదు యేసు నామములో. ఆయన బ్రతికినన్ని రోజులు పోగొట్టుకున్న పొలాలన్నీ వచ్చాయి, పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ వచ్చాయి, పోగొట్టుకున్న ఇల్లులన్నీ వచ్చాయి. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. పేరేం పేరు? ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయడం వల్ల దేశానికి అటువంటి అద్భుతమైన ప్రవక్త దొరికాడు? మందిరంలో. ఇలాంటి మందిరాన్ని మీరు ఇన్ని రోజులు ఒకవేళ నిర్లక్ష్యం చేశారేమో, పట్టించుకోలేదేమో, చూడలేదేమో, రేపటి నుంచి ఒక కన్ను ఇటువైపు వేయండి, 2 కళ్ళు మీ మీద వేస్తాడు యేసు ప్రభు వారు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పు నాన్న గట్టిగా. హల్లెలూయా. రేపు వైపు ఈ మందిరం మీద ఒక కన్నేయండి. ఎంతసేపు మీ ఇంటి మీదే కాదు. ఏసీ పెట్టుకుందామా, ఫ్యాన్ పెట్టుకుందామా, 4 కూరలు పెట్టుకుందాం కదా. మందిరం మీద ఒక కన్నేస్తే దేవుడి కళ్ళు 2 మీ మీదే ఉంటాయి. నువ్వు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చావంటే నీకు 12 గంపలు నింపించేస్తాడు యేసుప్రభు స్టైల్ అది. హల్లెలూయా. నువ్వు ఒత్త దోణి ఇచ్చావంటే 3 దోణుల నిండా నింపి చేపలు ఇచ్చి పంపిస్తాడు నీకు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. పట్టెడి పిండి ఒకటే అప్పం వస్తుంది. అప్పం తెచ్చి దైవజనుడి చేతిలో పెట్టేసింది. 3.5 సంవత్సరాలు 3 పూట్ల తింటా ఉంది. పిండి అయిపోయేలా, నూనె అయిపోయేలా. ఆ ఇల్లుకి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంట్లో గ్యాస్ అయిపోద్ది, కరెంట్ అయిపోద్ది, అది అయిపోయింది, బీరువాల డబ్బులు అయిపోతాయి, బియ్యం అయిపోతే, పప్పు అయిపోద్ది. సారైపోతే విధవరాలు ఇంట్లో పిండి అయిపోవడం లేదు.
చదవండి ఒకసారి, ఆ మాట చదవండి చెప్పి ముందుకెళ్ళిపోతాం. మొదటి రాజులు రాసిన గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. 5 నిమిషాలే ఉంది నాకు సమయం, సెకండ్లలో తీయాలి మీరు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఆ యెహోవా తొట్టిలో ఉన్న పిండి, నా తర్వాత పలకండి, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. తర్వాత అమ్మా, బుడ్డిలో ఉన్న నూనె చాలమ్మా చెప్పండి. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె. గ్యాస్ ఏమవుతుంది మన ఇంట్లో చెప్పండి, ఏమవుతుంది? బియ్యం ఏమవుతున్నాయి మన ఇంట్లో? నిన్నే కేజీ కందిపప్పు తెచ్చి ఏమైపోతుంది? పాల ప్యాకెట్లు ఏమైపోతున్నాయి చెప్పండి. నా వైపు చూడండి, ఇంకా చదువుతున్న తర్వాత నా వైపు చూడండి. ఇంట్లో అన్నీ ఏమైపోతున్నాయి? 10,000 తెచ్చి పెట్టా, 4 రోజులు కాల, ఏమైపోతుంది? ఎందుకు? ఆమె ఇంట్లో ఏమవుతుంట? ఆమె ఇంట్లో సంగతి చెప్పండి. చదివేరు కదండి. ఆమె ఇంట్లో ఏందంట? పిండి అవ్వపడం లేదంట. ఆమె ఇల్లుగా మీ ఇల్లులు మార్చబడునుగాక ఈ రాత్రి యేసు నామములో. హల్లెలూయా. నిజమేనా? హల్లెలూయా. అలా మీకు జరగాలంటే మొదటి అప్పం ఎవరికి తెచ్చియాలా? దేవుడికి. ఏడున్నాడు దేవుడు? దేవుని ప్రతినిధి. చేతవరంగానే అన్ని ఖర్చులు పెట్టేసుకొని చివరిలో మిగిలిన 10 రూపాయలు తీసుకొచ్చి చేయడం కాదు. బిచ్చాన్ దేహి మాత అన్నట్టు. మొదటి అప్పం దేవుడికి. నేను మళ్ళా చెప్తున్నా, ఉన్నది పట్టిడి పిండే. 3.5 సంవత్సరాలకి ఎలా సరిపోయింది? ఆ పిండి మీద ఆశీర్వాదం ఉన్నది. నీకు తెచ్చుకునే 10,000 నెలంతా ఖర్చుకి పోను మిగిలేటట్టు చెయ్యగలడు. చిల్లి సంచిలో వేసినట్టు కాకుండా చేయగలడు. ఎప్పుడు? నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తే. నువ్వు 10 రూపాయలు ఇస్తే మిగతా 90 రూపాయలు కాపాడుతాడు, వ్యర్థంగా పోకుండా. యేసు రక్తమే జయం. అల్లిలే చెప్పాలా? డబ్బులు కడుగు రాగానే డల్ అయిపోయారు మీరు. గట్టి చెప్పండి. డబ్బులు అనగానే డల్ అయిపోయారు. అన్ని దగ్గర బాగా ఖర్చు పెడతాం మనం, దేవుడి దగ్గర రాగానే ఖర్చు పెట్టాం, పిసినార్లు అయిపోతాం. నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించాలి అనుకుంటే హాస్పిటల్ పాలు కాకూడదు, స్కానింగ్లు పాలు కాకూడదు, డబ్బులు మోసపోకూడదు, వాళ్ళకెళ్ళి అప్పులు ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టి నీ డబ్బులు నాశనం అవ్వకుండా దీవెనకరంగా నీ కుటుంబానికి ఉండాలంటే దేవుడికి మొదటి అప్పం ఇవ్వాల్సిందే. మీరు ఎంతమంది దశంభాగాలు ఇస్తారో నాకు తెలియదు. పట్టెడి పిండి ఆమె కాడ ఉన్నది ఏమి లేదు. ఈరోజు తిని చచ్చిపోవాలనుకుంది ఆవిడ. కానీ దాంట్లో మొదటి అప్పం తీసుకొచ్చి నాకు ఈ అమ్మ దేవుడు చూసుకుంటాడంటే విశ్వాసంతో వెళ్ళి మొదటి అప్పం ఇచ్చేసింది. ఇంకేమీ లేదు పిండి, వెళ్ళి వేసుకో, నీకు నీ కొడుకు దోశలు అన్నాడు. ఏందా వేసుకునేది అనుకుంటున్నా మనసులో నేను. ఆవిడ అనుకొని ఇలాగే వెళ్ళి ఉంటుంది. ఏం చేసుకునేది? ఉన్నదంతా నువ్వే తినేస్తే అని కిచెన్లోకి వెళ్ళి చూస్తే పిండి అయిపోలా, నూనె కూడా అయిపోలా. యేసు రక్తమే జయం. హల్లెలూయా చెప్పండి. అంటే ఎవరికి ఇచ్చింది మొదటి స్థానము? మొదటి ప్లేస్ ఎవరికి? ఇంపార్టెన్స్ ఎవరికి? ప్రాముఖ్యత ఎవరికి? కొడుకుకి ఇవ్వాలా, తనకి ఇవ్వాలా? దేవుడే ముఖ్యమని బతికింది. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో దేవుడికి, దేవుని సన్నిధికి, దేవుడికి విలువను, ప్రాముఖ్యతను ఇచ్చినన్ని రోజులు రాసుకోండి ఈ మాట. మీకు ఏ కొదువ లేకుండా చూసుకుంటాడు యేసు ప్రభువారు యేసు నామములో. మీ కొదువులన్నీ మహిమలో తీర్చబడతాయి యేసు నామములో. దేశమంతా కరువుతో అల్లాడినా నీ కోసం ఆహారాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయే కాకుల చేత మాంసాన్ని, రొట్టిని పంపిస్తాడు చెరువు ప్రాంతానికి. నమ్మితే చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి. హల్లెలూయా. కాకులు ఏం చేస్తాయి? ఆహారాన్ని ఎత్తుకెళ్తాయా, తీసుకొస్తాయా? ఎత్తుకెళ్ళిపోతాయి. అలాంటి ఎత్తుకెళ్ళిపోయే కాకుల చేత ఆహారాన్ని పంపించాడు ఏలియాకి. మాంసమును రొట్టెయు ఉదయమున, మరలా సాయంకాలమున మాంసమును రొట్టెను. ఎందుకంటే ఏలియాకి ఫస్ట్ ప్లేస్ ఎవరు? దేవుడే. దేవుడి కోసమే బతికాడు. ఈరోజు యానివర్సిటీ 13 సంవత్సరాలు అయిపోయింది. ఏదైనా నువ్వు మందిరానికి చేసావా? చేయలేదా? బాధపడొద్దు. ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ నేను వస్తా, ఈ ఫ్యాన్ నాదే అయ్యా అని చెప్పాలి మీరు. చెప్పే డబ్బు అంటే డల్లే. ఇంకా చెప్పండి గట్టిగా, ఏదో యేసుబాబు గారు ఏసీ నేనే పెట్టించిందని చెప్పాలి. హల్లెలూయా. గాలి గంగమ్మ ఇచ్చిన గాలి ఫ్యాన్ తిరగతా ఉండాలి. 3 చక్రాల మీద రాసేసుకోండి పేరు. మా చర్చిలో ఉంది గాలి గంగమ్మ ఇచ్చిన గాలి ఫ్యాన్, 3 రెక్కల మీద రాసినది. బొర్రా 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 తిరుగుతున్నా పేరు జ్ఞాపకార్థంగా.
రాసేయండి పేరు, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఏంది ఈ ఫ్యాను? ఈ కూలర్ నేనే అయ్యగారు ఇచ్చింది. కూలర్ పెట్టి ఇక్కడ 3.5 సంవత్సరాలు ఆయన నీ మేలు మర్చిపోకుండా నీకు ఏదో ఒక విధంగా కాకుల చేత పంపిస్తాడు సహాయం. యేసు రక్తమే జయం. ఏదో ఒక వడి పడిపోదా మీకు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏదో ఒక దారిలో ఆయన సహాయం చేయలేడా? యెషయా గ్రంథంలో అంటే ఎడారిలో నదులు పుట్టించే దేవుడు మన దేవుడు అంట. అరణ్యములో త్రోవ కలుగు చేస్తాడంట ఆయన. హల్లెలూయా. సముద్రములో దారి ఏర్పాటు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నా. మీకు జరిగిన వాటిని మర్చిపోండి. ఈ రాత్రి దేవుణ్ణి వెతకండి, దేవుడికి ప్రాణాలు ఇవ్వండి, దేవుని సన్నిధిలో అవసరతలు తెలుసుకోండి. ఈ మందిరం 13 సంవత్సరాలు అవుతుందంటే ఈ పాటికి పెద్ద మందిరం ఏసీలాగా అన్నీ తలా ఒక చెయ్యి వేస్తే నువ్వు మందిరాన్ని పట్టించుకుంటే దేవుడు నీ ఇంటిని పట్టించుకోవడం ప్రారంభిస్తాడు. ఇది సత్యం, ఇది నిజం. యేసు రక్తమే జయం. భక్తుడు దేన్ని పట్టించుకుంటున్నాడు? నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నేను ఏమన్నాడు చెప్పండి? నా జీవిత కాలమంతా. ఆదివారం ఆదివారం అని అనలా. ఏమన్నాడు? ఎక్కడుంది ఆ మాట? 23వ కీర్తన చివరి మాట చెప్పండి అమ్మా. ఆపేయమంటారా చెప్పమంటారా? నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఏ కాలము? చిరకాలము. నేను ఎక్కడ నివాసం చేస్తాడంట చెప్పాలి అందరు కూడా. ఆయనకి ప్యాలెస్ కట్టించుకున్నాడు దావీదు గారికి. చాలా పెద్ద కోట ఉన్నది ఆయనకి. చాలా సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితం ఆయనకి. కానీ అక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేదంట. ఎక్కడ ఉంటాడంట చెప్పాలి గట్టిగా. ఎక్కడ ఉంటాడంట? ఎందుకో చెప్పమంటారా? ప్యాలెస్లో లేని సుఖము, సంతోషం, శాంతి, సమాధానం యెహోవా దగ్గర దొరుకుతుంది ఆయనకి, మందిరములో యేసు నామములో. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పాలా. హల్లెలూయా. పోయిన ఆదివారం గుడికి వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. రానోళ్ళు చేయొచ్చండి. మా ఆవిడ అంటే మా చర్చి ఏం రాలేదా కాంటే చేపలు తోముకుంటున్నానా అని అంటుంది. చేపమోహం దానా. ఏం ప్రార్థన చేశా? ప్రభువా నీ దక్షిణ హస్తంతో ఒక్క దెబ్బ కొట్టి అక్కని. అంతే. 2 వారాల తర్వాత ఐసీయూలో ఉంది అమ్మగారు. డాక్టర్లు దాముతున్నారు ఆమె పేగులు. ఎందుకు దావరు? చిరకాలము నిత్యము యెహోవా మందిరంలో ఉంటానని రాజు అంటే, ఆఫ్టర్ ఆల్ మనమెంత రాజు ఉంది అన్నానా? ఎవరనింది చిరకాలం ఉంటానని? ఎవరు అనింది? దావీదు మామూలుడా? 52 దేశాలకి రాజు. ఎన్ని దేశాలకి? 52 దేశాల రాజు. యాడికి వెళ్ళాలంటున్నాడు? నువ్వు చెరివికి కూడా రాజు కాదు, రాజు కాదు. నువ్వు ఆదివారం రావు. నువ్వు చెరివికి. ఏమయ్యా ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే చేయి చూపించండి. ఏమయ్యా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు. మా అన్న ఎంఆర్ఓ. మేము చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్న రిక్షా డ్రైవరు, మా అమ్మ 4 పాచి పని చేసేది. మేము మందిరంలో ఎప్పుడు డ్రమ్ము కొట్టుకుంటా, పాటలు పాడుకుంటూ, సాపలు ఎత్తుకుంటా ఉంటే ఒకరిని ఎంఆర్ఓ చేశాడు, పెద్ద పాస్టర్ని చేశాడు. యేసు రక్తమే జయం. నిజం చెప్తున్నా నేను. ఇవి ఉత్తతే కాదు. మా అన్న ఎంఆర్ఓ సంఘానికి. చాలా పూర్ ఫ్యామిలీ మాది. మీరు అనుకోండి పెద్ద పాస్టర్ కొడుకున. ఏం కాదు. 4 ఇళ్లలో తీసుకొచ్చిన ఇడ్లీలు పెడితే తినే నేను మా అన్న. కానీ ఎక్కడున్నాం మేము చెప్పండి? ఎక్కడున్నాం? ఆయన కన్నులకి అందుబాటులో ఉన్నాం. అందుబాటులో ఉండు నా సమయంలో ఎక్కడున్నాడు? చదవండి ఆ మాట. చదవండి ఒకసారి. చదవండి ఆ మాట. 1 సమూయేలు 3వ అధ్యాయం చదవండి. 1 సమూయేలు 3వ అధ్యాయం. 1 సమూయేలు 3వ అధ్యాయం. స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది మీకు. ఇంకా లేదా బిర్యానీ జ్ఞాపకం చేసుకోండి, నిద్రపోద్ది. బిర్యానీ కాదో ఏమో నేను ప్రవచిస్తున్నా అంతే. హల్లెలూయా. 1 సమూయేలు 3వ అధ్యాయం చూడండి. ఆ బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్న ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షం తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు. అనండి ఒకసారి ఆ మాట. తన స్థలమందు అంటే తనకు ఒక రూమ్ ఉంది పర్సనల్గా. ఆ రూములోకి వెళ్ళి ఏం చేశాడు ఆయన? పడుకున్నాడు. పడుకునగా తన స్థలమందు, అక్కడి నుంచి చదువుతామా? తన స్థలమందు పండుకొని ఉండగా దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పడుకొని ఉండగా. అర్థం కాల? అర్థమేంటి? హల్లెలూయా చెప్పేవాళ్ళు గట్టిగా. పాస్టర్ గారు ఎక్కడ పడుకున్నారు? ఏలి
తప్పు చెప్తున్నారు. ఏలి ఎక్కడ పడుకున్నాడు? తన స్థలమందు. సమూయేలు ఎక్కడ పడుకున్నాడు? దేవుని నిబంధన మందసమున్న యెహోవా మందిరములో పడుకున్నాడు. దగ్గరగా పడుకున్నాడు, అందుబాటులో ఉన్నాడు. పాస్టర్ గారు ఎక్కడ పడుకున్నాడు? పర్సనల్ రూమ్లో. పాస్టర్ గారి కొడుకులు ఓఫ్ని ఫినిగా చెప్పబల్ల, వాళ్ళు జిత్తులు మారోళ్ళు, కామ క్రోధ మదమచ్చర పిశాచులు వాళ్ళిద్దరు. మందిరానికి వచ్చే అమ్మాయిలు కూడా లైన్ వేస్తారు. వాళ్ళు నికృష్టులు. వాళ్ళు ఇంకా చెప్పబల్ల ఏడబడుకొని ఉంటారు వాళ్ళు. ఈ పిల్లోడు సమూయేలు దేవుని మందిరంలో పడుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడని దేవుడే దిగి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు పిల్లోడితో. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నాతో మాట్లాడు ప్రభా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటాడు. నువ్వు ఫోన్ ఆపేసుకొని ఉంటావు. నీ ఫోన్ అనేబుల్, నీ ఫోన్ స్విచ్ ఆఫ్, నీ ఫోన్ కవరేజ్ ఏరియాలో ఉండదు. నీ కవర్ ఎవరో దేవుడు ఏం ఫోన్ చేస్తుంటాడు, నువ్వు ఎత్తావు. నువ్వు సినిమా చూసుకుంటా ఉంటావు, ఇట్లా నువ్వు బూత్ సినిమాలు చూసుకుంటావు, జబర్దస్త్ చూసుకు కీ నవ్వుకుంటు. దేవుడు ఫోన్ చేస్తుంటాడు. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఆయనకి దగ్గరగా, ఆయన సన్నిధి కలిగి ఎక్కడున్నా ఆయన భయంలో ఉంటారే వాళ్ళతో 24 గంటలు మాట్లాడతాడు. ఓపిక ఉండి మేలుకోవాలి కానీ యేసు రక్తమే జీవం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఏడో ఉంటే ఏడ మాట్లాడతాడు ఆయన? సమూయేలుని మాట్లాడి, నేను నిన్ను ప్రవక్త చేస్తాను నానా అన్నాడు. నేను నిన్ను యాజకుడిని చేస్తాను నానా అన్నాడు. నేను నిన్ను 3 బిరుదులు ఆయనకి మొత్తం. 1 ప్రవక్త ఆయనే, యాజకుడు ఆయనే, న్యాయాధిపతి ఆయనే, బైబిల్ టీచర్ కూడా ఆయనే, దీర్ఘదర్శి కూడా ఆయనే. అన్నీ ఉద్యోగాలు ఆయనకే ఇచ్చాడు ఒక్కడికి. ఎందుకంటే ఆ ఒక్కడే ఎక్కడ పడుకొని ఉన్నాడు? దేవునికి దగ్గరగా ఉండండి ప్రియులారా. హల్లెలూయా. మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి యేసు నామములో. దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలా, ఇంపార్టెన్స్ ఇవ్వాలా, వాల్యూ ఇవ్వాలా. ఆయనే మీ జీవితంలో నెంబర్ 1 ప్లేస్లో ఉండునుగాక. లేచినప్పటి దగ్గర నుంచి దేవుడి గురించిన చింతన. మొదట నా రాజ్యమును నీతిని, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించేసేస్తాడు యేసునామములో. ఆయన కొట్టు చప్పట్లు కొట్టి వందనాలు చెప్తాం కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఏమన్నాడు? మొదట నా రాజ్యమును నీతిని వెతికే వాళ్ళకి అవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వేం టెన్షన్ పడవద్దు. 3వ వచనం చూడండి, 84వ కీర్తన 3వ వచనం. చదువు నాన్న. నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసములు దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము. ఏంటంట? ఆయన బలిపీఠం దగ్గర ఏమేమి ఉన్నాయంట? పిచ్చుకలు ఉన్నాయంట. ఇంకేమున్నాయంట? చాలా స్వల్ప జీవులు, బలహీనమైన జీవులు. ఎందుకు దేవుడి మందిరంలోకి వెళ్ళి అక్కడ కట్టుకున్న ఈ గూడులు అంటే, అక్కడ బలవంతుడైన దేవుడు ఉన్నాడు, కాపాడే దేవుడు వాటికి. హల్లెలూయా అనాలి అందరూ కూడా. హల్లెలూయా. ఈ బలహీనమైన జీవులు దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం కట్టుకున్నాయంట? ఎందుకంటే మనల్ని కాపాడే, ఇశ్రాయేల్ని కాపాడే యెహోవా కునుకొడు ఆయన ఉన్నాడు ఇక్కడ. మన బలం సరిపోదు మన పిల్లల్ని కాపాడుకోవడానికి, మన బలము సరిపోదు ఈ అనారోగ్యం నుండి కాపాడబడ్డానికి, మన బలము సరిపోదు ఈ రోజుల్లో తప్పించుకోవడానికి. కాపాడే దేవుడు ఉన్నాడు యేసు ప్రభు వారు. ఆయన దగ్గర వెళ్ళి గూడు కట్టుకుందామని. పిచ్చుకూలు ఎంతండి, వాటి జ్ఞానం ఎంతండి. ఆ వానకోవిలుకున్న జ్ఞానం ఎంత తమ్ముడా? ఎక్కడికి వెళ్ళి గూడు కట్టుకుంది అది? ఇక్కడికి వెళ్ళి. ఈరోజు నీ కుటుంబాన్ని కాపాడేది ఎవరు? నీ కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడేది ఎవరు? నిన్న క్యాన్సర్తో చచ్చిపోయిన పిల్లవాడు, క్యాన్సర్తో చచ్చిపోయిన భర్త, నిన్న యాక్సిడెంట్లో చచ్చిపోయినటువంటి కొడుకు, కూతురు, కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. నీ ఇంట్లోకి మరణకరమైన పరిస్థితులు రాకుండా కంచి వేసి కాపాడే దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆయన నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఎదుర్కోవాల్సిందే నువ్వు. ఇక్కడ కాపాడే దేవుడు ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు ఇక్కడ? నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను కాపాడుతాడు యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆశ్రయ పురములు కట్టమని చెప్పాడు యెహోషువతో దేవుడు. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం తీయొద్దులేండి. 6 ఆశ్రయపురాలు. చెప్పండి ఎన్ని? హెబ్రోను, కేదేషు, ఇలాగనమాట 6. ఆశ్రయపురం అని ఒక పెద్ద బంగళా కట్టాలి. ఆ రోజుల్లో పంటికి పన్ను, కంటికి. నీ పళ్ళు ఎవరైనా రాలగొడితే నువ్వు కూడా రాలగొట్టడమే.
నిన్నెవరైనా చెంప మీద కొడితే నువ్వు కూడా తిరిగి ఇంకో చెంప మీద కొట్టడమే ఆ రోజుల్లో. ఎవరైనా తెలియక పాపం తెలియక అవతలి వ్యక్తిని ఏదైనా హాని చేస్తే ఆ వ్యక్తి కూడా హాని చేస్తాడు. ఇక తెలియక చేశాడు కదా, క్షమించయ్యా సారీ అంటే పనికిరాదు. తెలియక చేసినోడు కాపాడబడాలంటే పరిగెత్తుకుంటూ ఆశ్రయపురంలోకి వెళ్ళిపోవాలి. ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతే ఇక వాడికి ఏ హాని చేయడానికి లేదు యేసునామములో. హల్లెలూయా. ఆశ్రయపురంలోకి పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి. తప్పు చేసినోడు తెలియక చేసినా తెలిసి చేసినా నువ్వు ఆశ్రయపురంలోకి కానీ అడుగు పెడితే ఇక నిన్ను ఎవరు ఏం చేయరు. అక్కడ ఉన్నన్ని రోజులు 6 కట్టమన్నాడు, 6 కట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా తెలియక తప్పు చేసినప్పుడు ప్రమాదంలో పడినప్పుడు పరిగెత్తుకుంటూ ఆశ్రయపురంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడికి వెళ్తే ఎవరు ఏమనేవాళ్ళు కాదు. ఇప్పుడు చెరివిలో మీ కొరకు నా కొరకు ఒక కట్టడము, ఒక ఆశ్రయపురము ఇదే యేసు ప్రభు కట్టించింది మనందరికీ కూడా యేసునామములో. సైతాను నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఎక్కడికి పరిగెత్తాలి? ప్రమాదాల నుండి తప్పించుకోవాలంటే ఎక్కడికి పరిగెత్తాలి చెప్పాలి. ఈ మందిరం పేరు ఏం పేరు? ఆ శాలేమని చెప్పండి. సైతాను నుండి తప్పించుకోవాలంటే ఎక్కడ ఉండాలి నువ్వు? అనారోగ్యాల నుండి కాపాడబడాలంటే ఎక్కడ ఉండాలి నువ్వు? ప్రమాదాల నుండి తప్పించబడాలంటే ఎక్కడికి పరిగెత్తాలి? బయట తిరిగావా సైతానికి దొరికిపోతావు. బాగా మనసులోకి వెళ్ళనివ్వండి ఈ మాటలు. చాలా ప్రయాసతో భారంతో చెప్తున్న ఈ మాటలు మీకు. మీ ఇంట్లో జీవిత కాలం అంతా మీ ఇంట్లో వాళ్ళ గురించి దుర్వార్త వినరు మీరు యేసునామములో. కొడుకు గురించి కూతురు గురించి ఏ జబ్బు వచ్చిందని కూడా వినరు మీరు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆశ్రయపురంలో ఉన్నన్ని రోజులు. మానవత దీని హల్లెలూయా. నాకు బైబిల్ వచ్చిన చూపించే టైం లేదు, మీరు తర్వాత చదువుకోండి. ఈ మాట ఏ మాట చెప్తున్నాను. 2వ సమూయేలు 3వ అధ్యాయం 27 నుండి చదువుకోండి. అబ్నేరు అనండి ఒకసారి గట్టిగా. అబ్నేరు అనేటువంటి ఆయన యోవాబు యొక్క తమ్ముడైన ఆషాహేలుని చంపేస్తాడు. యోవాబు చాలా కక్ష పెంచుకుంటాడు. దావీదు గారి మేనల్లుడు అనమాట యోవాబు అంటే. ఎలాగైనా అబ్నేరుని చంపాలని యోవాబు శక్తుల చేత వెతుకుతుంటాడు. అయితే అబ్నేరు తెలివిగా హెబ్రోను అనే ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆశ్రయపురంలో ఉన్నన్ని రోజులు యోవాబు కాదు కదా, ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయపురము కాబట్టి. తెలివిగా యోవాబు ఏం చేస్తాడో తెలుసా? చదవండి ఆ మాట. 2 సమూయేలు 3:27 మాత్రం చదవండి చాలు. 3:27 త్వరగా చదవండి. 2 సమూయేలు 3:27. 2 సమూయేలు 3:27 చదవండి నాన్న. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు బాగా మనసు పెట్టి చూడాలి ఈ మాట. తిరిగి వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినపడకుండా గుమ్మము దగ్గరికి రమ్మని, నీతో నేను ఒంటరిగా మాట్లాడాలని యోవాబు అతన్ని పిలిచాడు. ఎక్కడున్న అతన్ని చెప్పాలి మీరు అందరూ. హెబ్రోన్లో ఉన్న అతన్ని పిలిచాడు. ఏమని? ఒంటరిగా నీతో మాట్లాడాలి. బయటికి గుమ్మం దగ్గర కంటే ఎక్కడికి రమ్మని అర్థమో వినాలి బాగా. ఎక్కడికి రమ్మని అర్థమో మీకు దొరకదులే, వదిలేయండి. ఇంకా 2వ సమూయేలు వదిలేయండి. ఇంక వదిలేయండి. ఈరోజు ఎతికితే ఆడ దొరుకుతుంది. బయటికి రమ్మని పిలిచాడు. బయటికి వచ్చాడు హెబ్రోన్ని విడిచిపెట్టి. ఏం జరిగిందో చెప్పండి నాకు, చదివి చెప్పండి. ఏమైంది? తన సహోదరుడైన ఆషాహేలు ప్రాణం తీసినందుకై అతని కడుపులో పొడవగా. ఎక్కడుంటే బతికేవాడు చెప్పాడు. ఎక్కడుంటే బతికేవాడు? ఎక్కడుంటే బతికేవాడు? అందరు బయట వాళ్ళు కూడా ఎక్కడుంటే బతికేవాడు? ఇప్పుడు అప్డేట్ అవి చెప్పండి. ఎక్కడుంటే బతుకుతామో? షాలేము. ఎక్కడుంటే బతుకుతావు తమ్ముడా? ఆదివారం. ఎక్కడ ఉండాలి నాన్న చెప్పాలి. ఎక్కడ ఉండాలి కుటుంబం అంతా? బయట ఉంటే పొడి చేస్తాడు సైతాన్ గాడు. అర్థమవుతుందా? నువ్వు టీవీ చూస్తామంటే నేను వచ్చేస్తా, సీరియల్ అయిపోవాలి లోపల. ఆదివారం మందిరానికి వెళ్ళి వస్తా. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి ఏదో ఒకటి జరుగుండొచ్చు. సరేలేరా, నీకు ఈరోజు ఇంట్లో ఉండలేరా, నువ్వు స్నానం చేయలేదా, నువ్వు వచ్చేబాక ఆశ్రయపురంలోకి నీ కుటుంబం అంతా రావాలి. షాలేం మందిరంలో నీ కుటుంబం అంతా కూర్చోవాలి. వాడు బయట తిరుగుతుంటాడు, ఏం చేయలేడు నిన్ను. నువ్వు లోపల ఉన్నావు, యేసు రక్తమే చేయు. హల్లెలూయా. కొట్టు చప్పట్లో యేసయ్య మందిరం ఇక్కడ ఉన్నందుకు. హల్లెలూయా. అనారోగ్యాలు చూడకూడదు అనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. యాక్సిడెంట్లు పాలవకూడదన్న వాళ్ళకు హల్లెలూయా చెప్పండి. నా ఇంట్లో ఏ దుర్వార్త వినకూడదు అనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎక్కడికి పరిగెత్తాలి?
రన్, పరిగెత్తాలి తమ్ముడా. నువ్వు ఎక్కడికి? ఎన్ని పనులున్నా పక్కన పెట్టు, ఎందుకంటే అవన్నీ నిన్ను కాపాడలేవు. నీ స్నేహితుడు నిన్ను కాపాడలేడు, నీకున్నటువంటి డబ్బు నిన్ను కాపాడలేదు, నీకున్న గవర్నమెంట్ జాబు నిన్ను కాపాడలేదు. నిన్ను కాపాడగలిగిన ఆశ్రయపురము చెరువిలో ఉన్నది, షాలేము మందిరమే అది నిన్ను కాపాడేది. అందుకే భక్తుడు అన్నాడు, 1000 దినములు బయట గడపడం కంటే ఒక దినము, చెప్పండి, ఒక దినము దేవుని మందిరంలో గడపడము. 1000 దినాలంటే 3 సంవత్సరాలు నువ్వు బయట తిరిగినా దొరకని ఆనందం దొరకతుంది, ఇక్కడ ఒక రోజులో దొరకతుంది. అది హల్లెలూయా. ఇక్కడ దొరికే శాంతి సమాధానాలు బయట ఎక్కడ తిరిగినా, ఎన్నిసార్లు తిరిగినా నీకు దొరకదు. ఈ మాటలు మీ గుండెల్లోకి వెళ్ళునుగాక, స్థిరపరచబడుకొందురుగాక ఈ మాటల ద్వారా. ఇక్కడ ఎవరున్నారు? బలవంతుడైన దేవుడు ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బయట ఉన్నాడు ఇంకొక బలవంతుడు, సింహం వల్లే, గర్జించు సింహం వల్లే. ఎవరిని బృంగుదామా, ఏ ఇంట్లో దూరుదామా, ఏ ఇంటిని నాశనం చేద్దామా, ఏ ఇంట్లో గొడవలు పెడదామా, ఏ ఇంట్లో ఉరిపోసుకున్నట్టు చేద్దామా అని తిరుగుతూ ఉన్నాడు. వాడి చేతుల్లో నువ్వు పడకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని మందిరంలో గడపడం నేర్చుకొందువుగాక. హల్లెలూయా. ఈరోజు గుడికి పోకపోతే ఏం కాదు, ఎవరు చెప్పారు ఏం కాదని, చాలా జరిగిపోద్ది, నీకు తెలియదు. పరిగెత్తాలి. నువ్వు తప్పు చేసావేమో, పడిపోయావేమో పాపంలో, పరిగెత్తు. తప్పు పాపం వలన వచ్చు జీతము, ఆ మరణం నీవు పొందుకోవడానికి సైతాన్ని వెనక పరిగెడుతూ ఉన్నాడు. దేవుడి మందిరంలోకి పరిగెత్తుకొని రాగలిగితే ఇక్కడ నీ కన్న తండ్రి నిన్ను ఆదుకుంటాడు. యేసు నామములో కంచె వేసి కాపాడతాడు. హల్లెలూయా. వాడు యేసు ప్రభువుని చూస్తే మోకరించాల్సిందే సైతానుగాడు. యేసు నామములో, దావీదు కుమారుడు నాతో నీకేమీ పని. మరి మీరు ఎంతమంది అలా ఉన్నారో నాకు తెలియదు. ఈ రాత్రి ఎంతమంది ఆదివారం పరిగెడుతున్నారో, సోమవారం పరిగెడుతున్నారో, దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నారో, పట్టుమని 15 నిమిషాలు కూడా ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళిపోతున్నారేమో. అది మంచిది కాదు. అది ప్రతిరోజు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళలేను ప్రభు అన్నాడు భక్తుడు. అరణ్యములో, అడవుల్లో, ఎడారుల్లో కూడా మోషే దేవుని సన్నిధిని కలిగి ఉండడం వల్ల భయంకరమైనటువంటి ప్రమాదాలు కూడా ఏమీ చేయలేకపోయే వాళ్ళని. చప్పట్లు కొట్టి వందనాలు చెప్దాం, దేవుడికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. చెప్పుకుంటా వద్దాం. మొదటి నుంచి ముగిస్తున్నా నేను. మొదటిది, ఎవరున్నారు దేవుని సన్నిధిలో? జీవము కలిగిన దేవుడు. గట్టి చెప్పండి, ఎవరున్నారు దేవుని సన్నిధిలో? నీ మాటలు వినే ఆయన, నీ బాధను చూసి ఆయన చెదిరిన నీ గుండెని అనండి, నోటితో అనండి, నిద్రపోవద్దు. ఈ ఒక్కరోజు మేలుకోండి, దండం పెడతా మీకు. చెదిరిన మీ గుండెని ఏం చేస్తాడు ఆయన? ఇక్కడ బాగు చేస్తాడు. నీ ఇంట్లో సమాధానం నింపే దేవుడు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. నీ ప్రాణం ఎవరి కొరకు పరిగెత్తాలి తమ్ముడా? నీ హృదయము, నీ శరీరము దేవుడికి. అలా నువ్వు కానీ పరిగెత్తగలిగితే ఏం చేస్తాడు దేవుడు? నీ స్థితిగతులను మార్చేస్తాడు యేసు నామములో ఆయన. హల్లెలూయా. 3వ వచనంలో ఏం చూసుకున్నాం మనం? 3వ వచనంలో తర్వాత మాటలు, బలహీనమైనటువంటి పిచ్చుకలు దేవుని మందిరంలో నివాసాలు కట్టుకుని, ఎందుకంటే ఇక్కడ బలవంతుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి యేసు నామములో. హల్లెలూయా. ఎవరున్నారు ఇక్కడ? బలవంతుడైన దేవుడు ఉన్నాడు. చివరిగా ఇప్పుడు మనం చెప్పుకున్నది, ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట. ఏంటి ఆ ఒక్క దినం? 1000 దినాలకి సరిపడి. ఎందుకు? ఇక్కడ నీకు ఆశ్రయము, ఇక్కడ నీకు కాపుదల, క్షేమం, ఆనందం. ముఖ్యంగా నీ ప్రాణం దేవుడి మందిరం కొరకు తహతహలాడాలి. ఈ వారం, ఈ నెల నుండి మీ జీవితాల్లో దేవుడికి మొదటి స్థానం ఇచ్చుదురుగాక. మీకు వచ్చేది 100 రూపాయలు, 1000 రూపాయలు నాకు తెలియదు, ఎంతైనా 10వ భాగం. మొదటి అప్పం ఎవరికి వెళ్ళాలి? అది నువ్వు చేయగలిగితే మిగతా అప్పాలన్నీ నువ్వు తినేటట్టు చేస్తాడు దేవుడు యేసు నామములో. లేదా నీ పేరు చెప్పుకొని అందరు తినేస్తారు. ప్రభువు మీకు నాకు అట్టి కృపను దయచేయునుగాక. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. దానికోసమే కదా ఎదురు చూస్తున్నారు. కాదయ్య గారు అని అంటున్నారా? అమ్మయ్య అయిపోయింది అంటున్నారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం మనందరం. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను నేను. ఎంతమంది రాత్రి ఇక నుండి దేవుడి మందిరానికి ఎక్కువ విలువ ఇవ్వాలనుకుంటున్నారో ఒక్కసారి. ఎంతమంది దేవుడికి ఈ రోజు నుండి ఆయన సన్నిధిని పరిగెత్తాలనుకుంటున్నారు? ఇది ఆశ్రయపురం అని ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఇక్కడే క్షేమము, ఇక్కడే ఆశీర్వాదం, ఇక్కడే ఆనందం, ఇక్కడే బలము, ఇక్కడే అన్నీ దొరుకుతాయి, ఇక్కడే జీవం కలిగిన దేవుడు ఉన్నాడని
ఎంతమంది నమ్ముతున్నారో వాళ్ళు మాత్రమే ఇక నుండి నేను దేవుని మందిరాన్ని ఎక్కువ పట్టించుకుంటానయ్యా, నా ఇల్లు కాదు, నాది కాదయ్యా, నా కాదు, పట్టెడి పిండైన దేవదాసునికి ఇచ్చేసిందే, అంతగా నేను దేవుడిని ప్రేమిస్తా, దేవుడు నా ఇంటిని చూసుకుంటాడు, ఆయన ఇల్లు నేను చూసుకుంటా అన్నోళ్ళందరూ ఒక తీర్మానం తీసుకోండి. తమ్ముళ్ళు కూడా ఆదివారం గుడికి రాకుండా బయట పరిగెత్తుతున్నావేమో తమ్ముడు, మంచిది కాదు నాన్న, నీకు మందిరానికి రాకుండా మానేస్తున్నారేమో, మంచిది కాదు. అది కీడు జరిగాక, ప్రాణం పోయాక ఎంత మొత్తుకున్నా తిరిగి మరలా నీకు ఆ భాగ్యం దొరకదు. ఈరోజే, ఈ రాత్రే గట్టిగా దేవుణ్ణి పట్టుకో, పాదాలు పట్టుకో, నన్ను క్షమించు ప్రభువా, నీకు నేనేం చేయలేకపోయా. ఈ 13 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల్లో, నేను వస్తున్న ఈ 1 సంవత్సరంలో ఈ మందిరానికి నేనేం చేయలేకపోయాను ప్రభువా. నా ప్రాణము, నా దేహము, నా హృదయము లోకం మీదే, లోకాశల మీదే. ఏం తిందామా, ఏం తాగుదామా, ఎక్కడ ఉందామా అనే ఇదే ఆలోచన. నీ మందిరం వైపు చూడలేకపోయాను ఆదివారం కూడా. నన్ను మన్నించు ప్రభువా. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా, ప్రతి నెల నీ మందిరానికి నేను ఏదో ఒకటి చేస్తానయ్యా. మీ దాసుడికి ఒక చొక్కా గుడ్డ కూడా పెట్టలేకపోయా 13 సంవత్సరాలు. నేను ఎందుకు ఈ మందిరంలో అయ్యా? కానీ నువ్వు నన్ను నమ్మకంగా కాపాడుచున్నావు, నమ్మకంగా ఆరోగ్యం ఇచ్చావు. నా కిడ్నీలు, నా గుండె, నా అవయవాలు ఏమీ చెడిపోలేదు. నా నీ కృప, నీకు వందనాలయ్యా. ఈ మందిరం ద్వారా నేను ఆశీర్వదించబడ్డా, కానీ నా వల్ల మందిరానికి ఆశీర్వాదం లేదేమో యేసయ్యా. నాకు సహాయం చేయి ప్రభువా. బయట ఎంతో ఖర్చు పెడుతున్నా, కానీ మందిరంలో ఖర్చు పెట్టలేకపోయా. నేను మారుతానయ్యా అన్నోళ్ళు మీరు దేవుడికి ఒక్క నిర్ణయం తీసుకోండి, దేవుడితో ఒక్క నిర్ణయం తీసుకోండి. ఈ సంవత్సరం అంతా మరలా యానివర్సరీ వచ్చే లోపల ఈ 12 నెలలు ప్రతి నెల నమ్మకంగా ఆయన సేవకు ఉపయోగపడండి. నేను నిజంగా చెప్తున్నా, నేను దీవించబడి చెప్తున్నా, మీ ఇంట్లలో పరిస్థితులు మార్చేస్తాడు యేసయ్య. ఈ సంవత్సరం రోజుల్లో నీ అవసరతలన్నీ తీరుస్తాడు యేసునామములో ఆయన. అన్ని ఇళ్లలో కరువున్నా నీ ఇంట్లో ఉన్న పిండి అయిపోదు, నీ ఇంట్లో ఉన్న నూనె అయిపోదు, ఆశీర్వాదం ఉంటుంది ఇంట్లో. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈ రాత్రి మందిరం మీదకి మీరు దిగి వచ్చినందుకు వందనాలయ్యా. ప్రతి బిడ్డని తాకుతున్నందుకు వందనాలయ్యా. వారింట్లో వెలుగులు నింపుతున్నందుకు వందనాలయ్యా. సైతాను శక్తులు బంధించినందుకు వందనాలు. గొడవలన్నీ ఇళ్లలో పోవునుగాక యేసునామములో. వారి ఇళ్లలో సమాధానం కలుగునుగాక. భార్యాభర్తలకి మధ్య సమాధానం కలుగునుగాక. అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు నానాటికి బలాభివృద్ధి పొందుకొని తిరిగి వెళ్తున్నందుకు వందనాలయ్యా. యేసు నామములో తాకండి ఒక్కొక్కరిని యేసు నామములో. మోషే గారిని నాయన, వారి యొక్క భార్యని, ఆ కుటుంబమును రాబోయే రోజులు ఈ సంవత్సరంలో మీరు ఇంకను దీవించబోతున్నందుకు వందనాలు. ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు. అన్ని ద్వారాలు తెరుస్తున్నందుకు వందనాలు నాయన. మీ దాసుడిని మీరు పట్టుకుంటున్నందుకు వందనాలు. బలపరుస్తున్నందుకు వందనాలు. కన్నీళ్లు తుడుస్తున్నందుకు వందనాలు. ఈ పరిచర్యకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆయుధమును మీరు వర్ధిల్లకుండా చేస్తున్నందుకు వందనాలు యేసు నామములో. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఈ పరిచర్యను విస్తరింపజేయండి నాయన, బలపరచమని మా ప్రార్థన ఈ రాత్రి ఇక్కడే ఉండి విన్నందుకు వందనాలు. ఏ బిడ్డలైతే ఈ రాత్రి మీకు కన్నీటితో మొరపెట్టుకున్నారు, గొంతెత్తి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని హన్నాలాగా ఏడుస్తున్నారు, వారందరికీ మీరు సహాయం చేసినందుకు వందనాలయ్యా. యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన